ఒకసారి గౌతమ బుద్ధుడు భారతదేశంలోని ఒక గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒక వృద్ధురాలు ఆయనను కలిసింది. ఆమె చాలా బాధపడుతోంది. ఆమె ఏడుస్తూ, "నా కొడుకు చనిపోయాడు" అని చెప్పింది. "నేను చాలా ఒంటరిగా ఉన్నాను. నాకు ఎవరూ లేరు." బుద్ధుడు ఆమెను ఓదార్చాడు. "చింతించకండి" అని ఆయన చెప్పాడు. "నేను మీకు సహాయం చేస్తాను." ఆయన ఆమెను ఒక చెట్టు కింద కూర్చోమని చెప్పాడు. ఆపై ఆయన ఆమె చేతిని పట్టుకుని, "మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు?" అని అడిగాడు. వృద్ధురాలు, "అతను స్వర్గంలో ఉన్నాడు" అని చెప్పింది. బుద్ధుడు, "మీరు స్వర్గాన్ని చూశారా?" అని అడిగాడు. వృద్ధురాలు, "లేదు" అని చెప్పింది. బుద్ధుడు, "అయితే మీ కొడుకు స్వర్గంలో ఉన్నాడని మీకు ఎలా తెలుసు?" అని అడిగాడు. వృద్ధురాలు, "ఒక పండితుడు నాకు చెప్పాడు" అని చెప్పింది. బుద్ధుడు, "మీరు ఒక పండితుడి మాటను నమ్ముతారు, కానీ మీ స్వంత అనుభవాన్ని నమ్మరు" అని చెప్పాడు. ఆపై ఆయన ఆమెకు ఒక కథ చెప్పాడు. ఒకసారి ఒక వ్యక్తి ఒక నదిలో మునిగిపోయాడు. అతని స్నేహితుడు అతనిని రక్షించడానికి దూకింది. కాని అతను కూడా మునిగిపోయాడు. ఇద్దరూ చనిపోయారు. ఆ వ్యక్తి కుటుంబం చాలా బాధపడింది. వారు ఒక పండితుడిని సంప్రదించారు. పండితుడు, "మీ కుటుంబ సభ్యుడు స్వర్గంలో ఉన్నాడు" అని చెప్పాడు. కుటుంబ సభ్యులు సంతోషించారు. కాని ఒక వ్యక్తి, "నేను నా కుటుంబ సభ్యుడు స్వర్గంలో ఉన్నాడని నమ్మను" అని చెప్పాడు. "ఎందుకు?" అని పండితుడు అడిగాడు. "నేను స్వర్గాన్ని చూడలేదు" అని ఆ వ్యక్తి చెప్పాడు. పండితుడు, "మీరు మీ కళ్లను నమ్ముతారు, కాని మీ హృదయాన్ని నమ్మరు" అని చెప్పాడు. బుద్ధుడు వృద్ధురాలితో, "మీరు కూడా అలాగే ఉన్నారు" అని చెప్పాడు. "మీరు ఒక పండితుడి మాటను నమ్ముతారు, కాని మీ హృదయాన్ని నమ్మరు." వృద్ధురాలు బుద్ధుడి మాటలను అర్థం చేసుకుంది. ఆమె తన కొడుకు చనిపోయాడని ఒప్పుకుంది. కాని ఆమె అతనిని ఎప్పటికీ మరచిపోలేదని కూడా ఆమె అర్థం చేసుకుంది. ఆమె బుద్ధుడికి ధన్యవాదాలు తెలిపింది. ఆమె ఇప్పుడు చాలా బాగా ఉంది. బుద్ధుడు ఆమెకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాడు. మనం ఎల్లప్పుడూ మన హృదయాలను నమ్మాలి.